హామీలు మేము ఇచ్చాము వాటి అమలుపరిచే అవకాశం మాకు వస్తుంది మేము అధికారంలోకి వస్తే. ఎస్ ఒకవేళ భారతీయ జనతా పార్టీ అక్కడికి అధికారంలోకి వస్తే అమలు చేసే అవకాశం వాళ్ళకి వస్తుంది, మనం కాదనట్లేదు. కానీ జిల్లాలకి ఎన్ని చిల్లులు పడాలో అన్ని చిల్లులు పడి రోజుకో మున్సిపాలిటీ కోల్పోతున్న బీఆర్ఎస్ ఢిల్లీ ఎన్నికల గురించి మాట్లాడడం అనేది హాస్యాస్పదంగా మాకు అనిపిస్తూ ఉన్నది. రెండో అంశం ఏంటంటే మీకు చాలా క్లియర్ చెప్తున్నాను. ఈరోజు మొన్నటిదాకా పార్లమెంట్లో మెజార్టీ సీట్లు ఎవరేయండి? టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్వి కావా? ఎస్ వీళ్ళు మొత్తం భారతదేశం విస్తరించమనే కదా టీఆర్ఎస్ అనే ఒక కన్నతల్లి పేరును మార్చేసి భారతీయ రాష్ట్రపతిగా పెట్టుకున్నారు. ఒక్కసారైనా మెజార్టీగా ఉన్న బీఆర్ఎస్ సభ్యులు ఛాలెంజ్ చేస్తున్నాను, నేను ప్రశ్నలను బయటికి తీద్దాం మనం. ఒక్కసారన్న బీఆర్ఎస్ సభ్యులు విభజన చట్టంలోని హామీలు అమలుపరచడం కోసం పార్లమెంటు స్పందింపజేసిన అవకాశం మనకుందా? నెంబర్ 1. ప్రధానమంత్రి గారు ఇక్కడికి వచ్చినప్పుడు నిరసన వ్యక్తం చేసి మా అమలు చేయాలని అడిగిన సందర్భాలు ఉన్నాయా? ఇది చాలా సింపుల్ ఎగ్జాంపుల్ కదా. ఏముంది సార్, గల్లీలో ఎంత కుస్తీ పట్టినా ఢిల్లీలో దోచేసిలనే కదా ఈరోజు క్లియర్ కనపడ్డది. కాబట్టి ఇక్కడ ఎలక్షన్స్ అనేవి మేము క్లియర్గా రాబోయే ఎలక్షన్స్ ఉత్తర తెలంగాణలో, మళ్ళీ చెప్తున్నాను నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య, ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య పోటీ ఉంటుంది మాకు. దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య ఉంటుంది. రెండు ప్రాంతాల్లో మేము ఉంటాం కాబట్టి మేము గెలవబోతున్నాం, చూస్తూ ఉండండి. అన్నకు సమాధానం ఇవ్వాలి కాబట్టి ఆన్సర్ అన్నకు కాదు, నేను ప్రజలకు. అంటే ఒకటి అన్న ఏమన్నాడంటే రెండు కూటమిలో ఉండాలి లేకపోతే కదా అన్న. వాయిస్లో ఒక్క ఎంపీ ఉన్నా, మీరు సీనియర్ నాయకులు, మీరు పొలిటికల్ అనాలిసిస్టు, ఒక్క వాయిస్ ఉన్న ప్రజల నుంచి ఆ పార్లమెంట్ నుంచి ఆ వాయిస్ వినిపిస్తాడు అక్కడ. దాంట్లో రెండు మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలే. సో కాబట్టి వాయిస్ ఇప్పిస్తారు, ఒక్క ఎంపీ రెండు ఎంపీ. రెండో విషయం, పార్టీ మార్చుకోవాలన్నా మార్చుకోవద్దు అనేది మా నిర్ణయం అది. ఒకటి. రెండోది అన్న, మూడోది ఏమన్నారంటే అన్న, ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే గెలవదు ఓన్లీ ఓడిపోతుంది అని ఏదైతే తీసుకొచ్చిండో, అంటే జనరల్గా చెప్తున్నా, మున్సిపాలిటీలు పోతున్నాయి, గల్లీలు పోతున్నాయి, ఇంకా మీకు ఢిల్లీ ఎందుకు అంటున్నాడు అంటే నేనేమంటున్నా, అన్నతో ఒక చర్చ పెట్టండి. ఐఎమ్ రిక్వెస్ట్ టు యూ. పార్లమెంటులో వాళ్ళు ప్రతిపక్షం లేని హోదా సంపాదించుకొని దేశంలో పార్టీ ఎన్ని ప్రశ్నలు వేసింది తెలంగాణ కోసం. ఇక్కడ ఒక నిమిషం అన్న, ఇక్కడ నలుగురు ఎమ్మెల్యేలు ఒక నిమిషం ఆగండి. నలుగురు ఎంపీలు గెలిచి ఎన్ని ప్రశ్నలు వేసిండ్రో నేను లిస్టు పట్టుకొని పుస్తకం పట్టుకొని నేను వస్తాను. మా ఎంపీలు ఎన్నిసార్లు ఎన్ని లేవనెత్తిండ్రో, ఎంత సమయం కూర్చున్నారో, వాళ్ళ ముఖ్యమంత్రి యాజ్ ఎ పిసిసి ప్రెసిడెంట్, యాజ్ ఎ ఎంపీ ఎన్నిసార్లు క్వశ్చన్ వేసిండో, ఎంతసేపు పార్లమెంట్ హౌస్లో తెలంగాణ ప్రజల కోసం, విభజన హామీల కోసం మాట్లాడిండో ఒకరు చర్చ పెట్టండి. నేను రెడీగున్నాం. మేము స్పష్టంగా 99 సాక్షిగా చెప్తున్నా. నేనేమంటున్నా, దానికి పెద్ద చర్చ లేదు, నేను అబద్ధం ఆడట్లేదు. నేను వాయిస్ మాట్లాడేది అట్లా గట్టిగా ఆర్గ్యుమెంట్ కాదు, మీకు సమాధానం చెప్తున్నా. నేను చాలా స్కూల్గా దాని విషయం ఏం లేదండి. ఇప్పుడు ఈ రోజు భారతదేశంలో పార్లమెంట్ ఎలక్షన్స్ అనేవి ఇండియా కూటమి బీజేపీ మధ్యన జరుగుతున్నాయి. ఈ చారిత్రక వాస్తవాన్ని మనం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఒక ప్రయత్నం థర్డ్ ఫ్రంట్ కోసం చరిత్రలో కొన్ని ప్రయత్నాలు జరిగినాయి. ఆ నేపథ్యంలోనే కొన్ని సందర్భాల్లో విజయాలు కూడా సాధించినాయి, అధికారులకు వచ్చే సందర్భాలు కూడా దేశంలో ఉన్నాయి. కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే 2024లో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో థర్డ్ ఫ్రంట్కు అవకాశం లేదని చెప్తున్నాను. చాలా క్లియర్గా ఏమంటున్నా, ఎన్నికలు అనేది చాలా క్లియర్గా ఇండియా వర్సెస్ ఎన్డీఏ బీజేపీ రాలేదు. అట్లా అనకూడదు. ఎన్టీ రామారావు గారు నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఉన్నప్పుడు థర్డ్ ఫ్రంట్ కు అవకాశాలు వచ్చాయి. దేవగౌడ గారు అట్లాగే ఇప్పుడు ఎన్నికల వాస్తవం ఏంటంటే ఇండియా వర్సెస్ బీజేపీగా ఉన్నాయి. అసలు బీఆర్ఎస్ స్థానం లేదనే విషయం క్లియర్ కనబడతా ఉంది. వారికి ఇవ్వలేదు. వాసుదేవ్ గారు నమస్కారం. బీజేపీ పార్లమెంట్ ఎన్నికల కోసం సమాయత్తమైంది. ఇప్పటికే రివ్యూలు కూడా చేస్తున్నారు. కేంద్ర మంత్రులు, కేంద్ర నాయకత్వం అంతా కూడా పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా రివ్యూలు కూడా చేస్తుంది. ఏంటి ఈసారి తెలంగాణలో ఉన్న 17 స్థానాల్లో ఎన్ని కనీసం డబుల్ డిజిట్ అయినా రీచ్ అవుతుందా ఈసారి అనేది పెద్ద ఒక చర్చ. ముందుగా 99 టీవీ ప్రేక్షకులకి అందరికీ, అదేవిధంగా ప్యానల్ ఉన్న తోటి ప్యానలిస్ట్ పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఒక విషయంలో అయితే నేను పూర్తిగా రియాజ్ గారికి ఏకీభవిస్తున్నాను. వచ్చే ఎన్నికలు ఖచ్చితంగా ఇట్ ఈస్ బిట్వీన్ భారతీయ జనతా పార్టీ అండ్ ఇండి అలయన్స్, అందులో ఏం డౌట్ లేదు.
దేశంలో రాష్ట్రంలో మాట్లాడండి కొంచెం కొంచెం వినండి. మీరు రియాజ్ గారు మాట్లాడుతున్నారు, మీరు అడ్డుపడద్దు అన్నారు. ఒక్క నిమిషం, తొందరపడితే ఎట్లా? మనం సరే మీకుండే బాధ ఉండొచ్చు, మన అధికారం కోల్పోయి, నేను కాదనట్లేదు. దానికి బాధ ఏం లేదు మిత్రమా. మరి మాట్లాడి మిత్రమా, ఇప్పుడు మొన్న 4 ఎలక్షన్స్ జరిగినాయి ఈ భారతదేశంలో. 4 ఎలక్షన్స్ జరిగితే 3 ఎలక్షన్స్ భారతీయ జనతా పార్టీ గెలిచింది. ఒక ఎలక్షన్ ఈ తెలంగాణలో సౌత్ లో మొదటి నుంచి కూడా ఎంతో కొంత మేము వెనకబడి ఉన్నాం. ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశలో ఉన్నాం, కానీ ఇంకా ఆ స్థాయి బలం లేకపోవడం ఇక్కడ ఓడిపోవడం జరిగింది. కానీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ భారతదేశ ప్రజలు కోరుకునేది భారతీయ జనతా పార్టీని. మనం చూస్తుంటే ప్యాటర్న్స్ చూస్తుంటే, ఇప్పుడు అధికారంలో ఉన్న తెలంగాణలో ఇంతకుముందు టిఆర్ఎస్ బీఆర్ఎస్ ఏదైతే ఉన్నప్పుడు మనం చూసాం, పంచాయతీ ఎన్నికల్లో జడ్పీటీసీ ఎంపీటీసీల్లో వాళ్లే దాన్ని లీడ్ తీసుకోవటం. ఇప్పుడు ప్రభుత్వం మారిపోగానే నిన్నటిదాకా బీఆర్ఎస్ కాండో వేసుకున్నందుకు కూడా ఇప్పుడు అదే వాళ్ళకి దానికి తీర్మానం అంటే వ్యతిరేక తీర్మానాలు పెట్టడం అంత చూస్తున్నాం. ఈ లోకల్ పాలిటిక్స్ ఎప్పుడు కూడా అట్లనే ఉంటుంది, అంటే రాష్ట్ర స్థాయి వరకు. మరి దేశ స్థాయికి వచ్చినప్పుడు ఖచ్చితంగా కూడా ప్రజలు కోరుకునేది భారతీయ జనతా. ఇది 2 సార్లు ప్రూవ్ అయింది. అది కూడా మొట్టమొదటిసారి కంటే రెండోసారి అధిక సంఖ్యలో సీట్లు ఇవ్వడం కావచ్చు. భారతీయ జనతా పార్టీ తను చెప్పిన ఏదైతే మేనిఫెస్టో మాక్సిమం దాన్ని నిర్వర్తించడానికి ప్రయత్నం చేసింది. ఇంకొకటి, అసలు తెలంగాణ గురించి అంటే పెద్దలు బీఆర్ఎస్ పెద్దలు కావచ్చు అన్న వారు కూడా విభజన హామీలు మాట్లాడుతున్నారు కదా. మా చిన్నప్పటి నుంచి మేము కోచ్ ఫ్యాక్టరీ అని చెప్తున్నాం. దీనికి ఒక చిన్న ఉదాహరణ, చాలాసార్లు చాలా డిబేట్లు చెప్పాను. మీరు మా ఇంటికి వచ్చారు, భోజనం రామని చెప్పాను. భోజనం వచ్చినప్పుడు మీకు చికెన్ పెడతా అని చెప్పాను. ఇంటికి వస్తే మటన్ పెట్టాను. అది తప్పైద్దా? మీరు చికెన్ పెడతాన్నారు, పెట్టలేదు. చికెన్ పెడతాను, పెట్టలేదు అని అరుపు కేకలు పెడితే, అరే మటన్ నాకు చికెన్ పెడతానావా లేదా విభజన మీద ఇట్లా మాట్లాడుతుంటే, భారతీయ జనతా పార్టీ గత 9 సంవత్సరాలలో ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏ విధంగా సహాయపడింది, ఏ విధంగా నిధులు ఇచ్చింది, ఏ కార్యక్రమానికి ఏ డబ్బులు ఇచ్చింది. అలాగే భారతీయ జనతా పార్టీ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఇంతకుముందు బీఆర్ఎస్ ని అప్పులు ఏ అప్పులు చేసింది, ఎవరి దగ్గర ఎన్ని లక్షలు చేసిందని చాలా స్పష్టంగా బ్లాక్ అండ్ వైట్ లో ప్రింట్ చేసి ముద్రించి, ఎందుకంటే చెవిటోడు ముందు శంఖం ఊదినట్టుగా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి బ్లాక్ అండ్ వైట్ లో పుస్తకాలు కొట్టి ముద్రించాము. ఇంతకు ముందు కూడా మన 99 టీవీలో కూడా ఈ పుస్తకాన్ని ఒకటి అక్కడ ఇచ్చొచ్చాను. అవకాశం ఉంటే పెద్దలకి ఇవ్వండి. దీని నుంచి మీకు ఏదైనా సరే ఏ చర్చకైనా ఎక్కడికైనా సిద్ధం, దీని మీద ఎటువంటి చర్చకైనా సిద్ధం. కాబట్టి వచ్చే ఎన్నికలలో ఖచ్చితంగా మీరు 2018లో 7% నుంచి ఇప్పుడు 2023లో అసెంబ్లీ ఎన్నికలు వచ్చి 14% అయిందో, అంతకుముందు పార్లమెంట్ ఎన్నికల్లో 20% దాదాపు 19 ఆడ్ అనుకుంటే ఎగ్జాక్ట్ 20% ఉంది.